మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సిద్దిపేట జిల్లా మానుకొండూరు నియోజకవర్గం బెజ్జంకి మండలం గాగిలపూర్ గ్రామంలో ఉన్నాం ప్రస్తుతం. గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షానికి వరద ప్రవాహం ఎక్కువై అర్ధరాత్రి ఇళ్లలోకి నీళ్లు ప్రవేశించడం జరిగింది. వాళ్ళ బాధలు కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రామంలో ఒక్కొక్కరు చీకట్లో కరెంటు పోయి అష్ట కష్టాల్లో వాళ్ళు చాలా ఇబ్బంది పాలు గురయ్యారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు వాళ్ళ ప్రజలను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఇల్లు చూసుకోవచ్చు, ఇల్లు వాకిలి చెరువులాగా తలపిస్తుంది. అసలు చెప్పాలంటే లోపలికి వాళ్ళని ఇంటి వాళ్ళని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎన్ని గంటలకు వర్షం కురిసింది, అసలు ఏంది పరిస్థితి? 3:15 స్టార్ట్ అయింది. వర్షం అంటే వస్తుంది కదా అని చెప్పేసి చూసినాం. మేము అంత లోపల పడుకున్నాం. పడుకోలేకపోతే ఆయనతో చిన్న చిరుకులు వస్తాయని చెప్పేసి మంత్రాలు ఇక్కడికి వచ్చినాయి. ఏందని చెప్పేసి వచ్చేవరకు ఆ టైంకి ఏం చేద్దాం, బియ్యం అన్ని అంగడంగడ అయిపోయినాయి. ఇవి పట్టుకుని వచ్చింది ఇక్కడ ఈ మొక్కలు పట్టుకుందాక వర్షం వచ్చేసింది. ఈ అంతలోపు తెలంగాణ నిద్ర లేవు. ఇటు పాములు జర్లు ఈ వరకు కొట్టి మా వాళ్ళు మా లేడీస్ దెబ్బకి భయపడి పట్టవేరు. ప్రస్తుతం ఎక్కడున్నారు మీ కుటుంబ వ్యక్తులు? మా కుటుంబ వ్యక్తులు అక్కడ పాలకేంద్ర కాడ ఒకటి మహిళా మండలం ఉంది కదా, అక్కడ ఉన్నారు. ఇక ఆనే ఫుడ్ చేస్తారట. నేను ఇల్లు చూద్దామని ఇటు ఒక వచ్చిన మళ్ళీ ఇల్లు అంటే అన్న కొంచెం ఘోరంగా అయిపోయింది. మరీ ఇంత దారుణంగా అవుతుందని చెప్పేసి అనుకోలేదు. ఇల్లు చూడండి ఒకసారి, మొత్తం కుంగిపోయింది ఆల్రెడీ. గాగిలపూర్ స్థానికంగా ఇక ఉన్న కుటుంబంలో వ్యక్తులతో మాట్లాడడం. ఈ ఇల్లు చూసుకోవచ్చు, ఎంత దారుణమైన, ఇప్పుడు నీళ్లలో కూడా వాకిలు ఇల్లు చెరువులాగా కనిపిస్తుంది. అన్న అసలు ఏమైంది చెప్పండి, ఇంత దైనందిన పరిస్థితి కారణమైంది? సార్ నైట్ 2:30 నుంచి వాన స్టార్ట్ అయింది. వానకు ఉరుములు, ఇది వాన వరకు ఇంటి కప్పు కూడా మొత్తం ఇరిగి కింద పడిపోయింది. నైట్ అంతా ఇంతవరకు 3-4 గంటల వరకు మొత్తం నీళ్లు అయిపోయినాయి, బాగా నీళ్లు అయిపోయినాయి. ఇక మేము కూడా బయటకు వెళ్ళి అక్కడ వేరే సైడ్ కాడ ఉండు అయిపోయింది. బియ్యం అంటే మన కబర్డ్స్ కానీ, టీవీ కానీ, మన ఫైల్ ఏమన్నా పనులున్న ఫైల్ కానీ అన్ని ఖరాబ్ అయిపోయినాయి. దయచేసి మీరు గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. చెప్పండి అన్న, అసలు దీనికి కారణమైంది? అసలు వర్షం అయితే బాగా పడ్డది, కానీ ఇంత వర్షానికి ఇంత రేంజ్ లా వాటర్ రావడానికి కారణమైంది? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఇక్కడ మోయతుం వాగు మీద ఒక చెక్ డ్యామ్ నిర్మించారు. ఆ చెక్ డ్యామ్ కు కట్ట పోసి చిన్న పైప్ వేసి రిటర్న్ వాటర్ అటు పోకుండా చేసి, ఇలాంటి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి ముంపు మాకు జరుగుతుంది. సంవత్సరం ఇదే పరిస్థితి ఉంటుంది మాకు ఈ గ్రామంలో. గాగిలపూర్ 1వ ఎస్సీ కాలనీలో మాకు రాత్రి 3:15 నుంచి బిక్కు అనుకుంటా మేము ఉన్నాం. 7 గంటలకు అధికారులు వచ్చి అప్పుడు వచ్చి మమ్మల్ని పురణవాసకి ఈడుకోరి కమిటీ వాళ్ళు రాడు అన్నారు. ఇంతవరకు ఎలాంటి అధికారులు కూడా సరిగ్గా రెస్పెక్ట్ కాలేదు మాకు ఇంతవరకు. చూశారు కదా సార్ మీరు, మా ఇండ్లు ఎలా ఉన్నాయి, ఎట్లున్నాయి మా బతుకులీడ. మాది గత ప్రభుత్వం ముంపుకు తీసుకొని మమ్మల్ని ఆగమాగం చేసి కట్ట నిర్మించి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. మమ్మల్ని ఇప్పుడన్నా ఈ ప్రభుత్వాన్ని ఆదుకుంటుందని ఎదురు చూస్తున్నాం మేము. ఎప్పటికి ఇలాంటి ఇబ్బంది ఉన్నది. ఇవి కూడా క్లీన్ చేయరు, చిన్నవి ఒర్రు ఉన్నా కానీ కూడా మున్సిపాలిటీ అయినా ఎవరైనా కానీ అధికారులు కూడా పట్టించుకోరు. మాకు ఎప్పటికి నష్టమే, మాకు ఎప్పటికి పాన భయమే ఉన్నది. బాంచను మమ్మల్ని ఏదో ఒకటి తీసి గడ్డకేయాలి, అటు మోకాన మీది మోకాన బాంచను కాలు మొక్కుతాయి. ఎన్నడూ ఇప్పుడు 40 ఏళ్ళ ఈ నీళ్లు రాక ఇట్లా రాక ఇప్పుడు చూసినాం మేము. ఈ 40 ఏళ్ళ సాంది మాకు మాత్రం ఏదన్నా ఒకటి చోట చూపియాలి, మమ్మల్ని గడ్డకేయాలి. అర్ధరాత్రి కురిసిన వర్షానికి నిజంగా ఇక్కడ ప్రజలు కూడా వాళ్ళ సేఫ్ జోన్లకు, అంటే ఇక్కడ మహిళా భవనానికి గ్రామస్తులు పెద్దలు కూడా వీళ్ళను సేఫ్ జోన్లకు తీసుకొచ్చారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏం జరిగింది రాత్రి? అసలు మా ఇంట్లోకి బాగా నీళ్ళు వచ్చినాయి సార్. మాకు ఇక్కడ దాకా వచ్చినాయి. పాములు, తేళ్లు, కారపొడి, బియ్యం అన్ని ఎక్కడ పొట్టు నాన్నాయి సార్. మాకు మస్తు ఇబ్బంది ఉన్నది. ఇంతవరకు ఛాయ్ కూడా తాగలేదు మేము సార్. ఇప్పుడే వాళ్ళే గ్రామ పంచాయతీలు తెచ్చిచ్చారు. ఇంకా బో కూడా అనుకోలేము సార్. మేము ఇంత ఇబ్బందులు ఉన్నాం, బాగా డేంజర్ గా పరిస్థితులు ఉన్నాం సార్. చెప్పండి అమ్మా. మాకు రాత్రి 4 గంటల సంది నిద్ర లేవు. గిన్నెలు, బోళ్ళు, పిల్లలు, జల్లలు అంతా ఆగమాగం ఉన్నాం.
మా పరిస్థితి మంచిగా లేదు. గ్రామ పంచాయతీ వారు ఇక్కడికి మహిళా సంఘం వారికి తీసుకొచ్చిర్రు. కొన్ని ఇప్పుడు బియ్యం తీసుకొచ్చుకొని ఆయన అంట చేసుకుంటాం చూస్తున్నాం. మా పిల్లలు మాది పరిస్థితి మంచిగా లేదు. అర్ధరాత్రి ఎన్ని గంటలకు నీళ్ళు వచ్చినాయమ్మా? 4 గంటలకు వచ్చింది. మబ్బుల 4 గంటలకు 4 గంటల సంది మాకు తక్లీఫ్ అవుతుంది. ఇంతవరకు మేము చేయలేదు, మొక్కలు లేవు, ఏవి లేవు మాకు ఇంతవరకు. మా పిల్లలు మేము ఏడుతున్నాం. నీళ్ళు అంటే తేళ్లు పాములు ఇంటనే ఆలాడుతున్నాయి. ఏం చేస్తాం సార్ ఇప్పుడు మేము? బియ్యం లేవు సారు, బట్టలు కూడా అన్ని అంగడి అందులోనే నీళ్ళల్లో పోయినాయి సార్. బాంచను మేమేం లేదు. ఆ నీళ్ళల్లో మంతలకు నీళ్ళు వస్తే కూడా తెప్పలే లేచిపోయినాం మేము. చిన్న పిల్లలు ఇగో 2 ఉన్నారు మాకు. మా ఆడబిడ్డ బిడ్డలు 2, మా బిడ్డలు 2 ఉన్నారు. తేళ్లు పాములు అంటూ వాళ్ళు అటు ఇటు తిరుగుతుర్రు. వాళ్ళకి ఏం తెలుసు సార్? ఏందో అని పోయి పట్టుకుంటే అదేంటి నీరుగట్టే పాము వచ్చి ఇగో ఇళ్ళ దగ్గరికి వచ్చింది. ఇంకా నయ్యం ఏం కాలేదు. ఇంకా దేవుడి దయ వల్ల మీరే ఏదన్నా చూసి మాకు ఏదన్నా చెప్తే జర సాయం జర చూడురి మమ్మల్ని. చెప్పండి అమ్మా. సార్ మా ఇంట్లో నీళ్లు మోకాలు మంటి నీళ్ళు వచ్చినాయి. కొడుకులు లేరు, ఒక్కదాన్నే ఉన్నా. 2 గంటలకు వరద వచ్చి మోకాలు మంటి నీళ్లు, 2 క్వింటాల బియ్యం కరవైన, కారపొడి అన్ని కరవైనాయి. చెప్పండి అన్న, అసలు ఏం జరిగింది? రాత్రి 2 గంటలకు మేము లేచినాం. ఈ వర్షం పడుతుందని భారీ వర్షానికి లేస్తే లేచే వరకు ఏమైందంటే ఇంట్లో అన్ని చూసే వరకు మంచం కింద మొత్తం వాటరు, పాములు, జర్రెలు, చిన్న పిల్లలు ఉన్నారు. అంత బియ్యం అవన్నీ తడిచిపోయినాయి. అయితే ఈ 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఎన్నో లేవు వాటర్. పైనుంచి ఫ్లో అనేది పెరగడం వల్ల ఇక్కడ కల్వర్ట్ ఉంది. ఈ కల్వర్ట్ చిన్నగా ఉంది. ఈ కల్వర్ట్ పెద్ద చేస్తే మనకు వాటర్ వెళ్ళిపోతుండే. పైనుంచి వాటర్, నెక్స్ట్ ఊరు నుంచి వచ్చే వాటర్ ఇవన్నీ ఇక్కడ అయ్యి ఈ చుట్టూ ఇటు సైడ్ ఒక 10 ఇండ్లు, ఇటు సైడ్ ఒక 10 పూర్తిగా మునిగిపోయినాయి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఆ శనగరం నుంచి వచ్చే వాటర్ ని కుంట్ల దిక్కు మలపాలి. కుంట్ల దిక్కు మలిపితే అటు వాగు సైడ్ వెళ్ళిపోతాయి వాటర్ అనేది. మాకు ఇటు సైడ్ ఇంత ముంపు అనేది రాదు, ఇంత ప్రాబ్లం అనేది రాదు. ప్లస్ ఇక్కడ కల్వర్ట్ అనేది రేపు ఇక్కడ ఇప్పుడు మన ఎంపీడీఓ గారు, ఎస్ఐ గారు వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ కుంటను మన ఇది ఇక్కడ పైప్ లైన్ అనేది రేపు సాల్వ్ చేస్తామని చెప్పి ప్రాబ్లం అనేది రేపు కొత్త పైపులు వేస్తామని అన్నారు. చూడాలి. అక్కడ మిల్లు నుంచి వచ్చే వాటర్ ఏమైందంటే కుంట్లోకి పోవాల్సిన వాటర్ ఇటు విలేజ్ లోకి విడిచారు. అందుకే ఇంత ప్రాబ్లం అవుతుంది, లేకుంటే ఇంత ప్రాబ్లం కాకుండా. అంటే మిల్లు నుంచి అంటే మిల్లు అయితే శనిగరం నుంచి వచ్చే వాటర్ ను ఇటు విలేజ్ కి ఇడిచారు. అది కుంట్లకు పోవాల్సిన వాటర్. ఆ రైస్ మిల్ వాళ్ళు ఏం చేశారంటే ఇటు ఇంకా విలేజ్ మీదకి ఇడిచారు. అందుకే ఇంత ప్రాబ్లం వస్తుంది. లేకుంటే ఆ వాటర్ కుంట్లకి పోయినట్టుంటే ఇంత ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి వెళ్ళిపోతుండే. ఈ గ్రామస్తులు ఏమంటారు అంటే ఇక్కడ పక్కనే కూడా రైస్ మిల్స్ ఉన్నాయి. అంటే దానికి సంబంధించిన వాటరే కానీ పైన కూడా వాగు ఉండడం వల్ల కూడా బయట నుంచి వచ్చిన వాటర్ కూడా ప్రవహిస్తూ ఇక్కడ ఇళ్లలోకి చేరుకొని కూడా రాత్రి 2 గంటల వర్షం స్టార్ట్ అయింది. దాదాపు వాళ్ళు నిద్రలో ఉన్న పరిస్థితిలో మబ్బులో 4 గంటల వాటర్ వాళ్ళ ఇళ్లకు రావడం వల్ల నిజంగా వాళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. విలువైన వస్తువులు అలాగే బియ్యము కానీ, కారం పొడి కానీ, నిత్యావసర వస్తువులన్నీ చెల్లా చెదరయ్యే వాళ్ళు కూడా. అంటే ఆ చీకటి కరెంట్ పోయి కూడా వాళ్ళ ఎంత దైనందిన స్థితిలో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. కెమెరామెన్ రమేష్తో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.